నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. పోలవరం డయాఫ్రమ్ వాల్ 202 మీటర్లు పూర్తి అయిందన్న మంత్రి నిమ్మల. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని స్పష్టీకరణ. పవిత్రమైన హజ్ యాత్ర కోసం నియమించిన కమిటీలో టీడీపీ కార్యకర్తలకు స్థానం కల్పించడం దారుణం. ఏపీ హజ్ కమిటీ మాజీ చైర్మన్ గౌస్ లాజం మండిపాటు. మే 4న నీట్ పరీక్ష నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సమగ్రంగా చేపట్టాలి. పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లను కోరిన కాకినాడ జిల్లా రెవెన్యూ అధికారి వెంకట్రావు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మెలకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ కు సంబంధించి ఇప్పటి వరకు 202 మీటర్ల నిర్మాణం పూర్తయినట్లు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డయాఫ్రమ్ వాల్ జగన్ పాలనలో విధ్వంసానికి గురికాగా నేడు కూటమి ప్రభుత్వంలో నిర్మాణం దశగా పనులు సాగుతున్నాయన్నారు. కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను 990 కోట్లతో జనవరి 18న మొదలుపెట్టామని తెలిపారు. 2 కట్టర్లు 2 గ్రాబర్లతో డయాఫ్రమ్ వాల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఏప్రిల్ 30 కల్లా 3వ కట్టర్ కూడా అందుబాటులోకి రానుందని చెప్పారు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేలా పనులు మరింత వేగవంతం చేస్తామన్నారు. నిండు శాసనసభలో అసలు డయాఫ్రమ్ వాల్ ఉందో లేదో కూడా తెలియకుండా ముఖ్యమంత్రి మాట్లాడారు అని అంటే మరి వాళ్ళకు ఉండేటువంటి పరిజ్ఞానం అంటే వాళ్ళ నీటిపారుదల శాఖ మంత్రి కూడా ఆ రోజు చెప్పాడు. డయాఫ్రమ్ వాల్ అనేది ప్రతి ప్రాజెక్టుగా ఉంటుంది, బక్రానంగల్కు ఉంటుంది, హిరాగుడ్డుకు ఉంటుంది, శ్రీశైలంకు ఉంటుంది, నాగార్జున సాగర్కు ఉంటుందని. అంటే ఆ రోజు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులకి డయాఫ్రమ్ వాల్ అనేది ఏ ప్రాజెక్టుకు ఉంటుందో కూడా తెలియనటువంటి ఇరిగేషన్ మంత్రులు ఆ రోజు ఉన్నారు. మరి ఈ యొక్క డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిన తర్వాత కూడా ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తామని తేదీలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిగా ఆ రోజు ఉన్నటువంటి పాలన దుస్థితి ఏంటనేది అవే ఒక ఉదాహరణలు అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ రోజు పోలవరంకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి 5 రోజుల్లోనే పోలవరాన్ని ఆయన విజిట్ చేశారని అంటే మరి ఆయన ఇచ్చినటువంటి ప్రాధాన్యత మనకు అందరికీ అర్థమవుతుంది. అదేవిధంగా రెండవసారి ఒక షెడ్యూల్ ని కూడా పోలవరం ఏ రోజుల్లో ఏ సంవత్సరంలో పూర్తి చేస్తాం అనేటువంటి షెడ్యూల్ కూడా చాలా క్లియర్ గా అంటే 2025 డిసెంబర్ కల్లా మరి డయాఫ్రమ్ వాల్ పూర్తి చేయాలని, 2027 కల్లా పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలనేటువంటి ఏదైతే లక్ష్యం ఇచ్చారు రెండోసారి ఆయన పోలవరం పర్యటన ద్వారా, మొన్ననే మళ్ళీ 3వసారి పర్యటన ద్వారా ఆయన ఇచ్చినటువంటి లక్ష్యం అనుగుణంగా పనులు జరుగుతున్నాయో లేదో స్వయంగా ముఖ్యమంత్రి గారే పరిశీలించినటువంటి పరిస్థితి. ఈ పనుల్ని 25 కల్లా పూర్తి చేయడానికి మరింత వేగవంతం చేసేటువంటి విధంగా మరి ఏప్రిల్ 30 కల్లా 3వ కట్టర్ కూడా ఈ యొక్క డయాఫ్రమ్ వాల్ కి అందుబాటులో రావడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ తూర్పు గోదావరి జిల్లా డిఆర్సీ మీటింగ్ అనేక అంశాలను సుదీర్ఘంగా చర్చించి మరి కొన్నిటి మీద డిసిషన్స్ అదేవిధంగా పాలసీలను కూడా డిసైడ్ చేసుకోవడం జరిగింది. అందులో కూడా ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా పేదరిక నిర్మూలన కోసం P4 ఏదైతే ఆయన ఇంట్రడ్యూస్ చేశారు ఈ రాష్ట్రంలో, ఆ P4 ని మన ఈస్ట్ గోదావరిలో కూడా పకడ్బందీగా అమలు చేసేటువంటి విధంగా ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ P4 ని మరి మానిటరింగ్ చేయడానికి ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ కూడా ఒక 6గురు ఈ యొక్క P4 ని కాన్స్టిట్యున్సీ లెవెల్లో మరి వాళ్ళు కోఆర్డినేట్ చేసుకోవడానికి, అదేవిధంగా డిస్టిక్ లో కూడా ఒక 5 మెంబర్స్ ని మనం అపాయింట్మెంట్స్ ఇచ్చి ఆ P4 ని పకడ్బందీగా ఈ యొక్క జిల్లాలో అమలు చేసేటువంటి విధంగా, అదేవిధంగా ఏదైతే గ్రామాల్లో కూడా బిలో పావర్టీ లైన్ ఎవరైతే ఉన్నారో ఆ బిలో పావర్టీ లైన్ లో మొదటి విడతగా ఆఖరి 20% మంది లో ఇన్కమ్ ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని బంగారు కుటుంబాలుగా మనం మరి అనౌన్స్ చేసుకుని ఎవరైతే ఎన్ఆర్ఐస్ కానీ ఎవరైతే దాతలు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళ సపోర్ట్ తీసుకుని ఆ బంగారు కుటుంబాలకి ప్రభుత్వం నుంచి ఆ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఆ యొక్క ప్రయారిటీ వాళ్ళకి ఇచ్చేటువంటి విధంగా, అదేవిధంగా ఆ కుటుంబాల్లో ఇతరత్ర అంటే చాలా ఫ్యామిలీస్ ఎడ్యుకేటెడ్ గా పిల్లల్ని చదివించకపోవడం లేకపోతే కొన్ని ఏదైతే డిస్సాటిస్ఫాక్షన్ ఏవైతే ఉంటాయో
వాటిని కూడా సరిదిద్ది ఆ కుటుంబాలను కూడా ప్రయోజనాత్మకంగా చేసేటువంటి విధంగా తీర్చిదిద్దాలనేటువంటి P4 చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఏదైతే ఉందో దానికి అనుగుణంగా జిల్లాలో ద ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇచ్చి ఆ 2047 విజన్ ని నెరవేర్చాలని చెప్పేసి మేజర్ గా ఈ రోజు డిఆర్సీ మీటింగ్ లో కూడా డిస్కషన్ చేసి డిసిషన్ తీసుకున్నామనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా. ముస్లింల పవిత్రమైన హజ్ యాత్ర కోసం నియమించిన కమిటీలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు స్థానం కల్పించడం దారుణమని ఏపీ హజ్ కమిటీ మాజీ చైర్మన్ గౌస్ లాజం మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముస్లిం హజ్ కమిటీ నియామకాలకు భిన్నంగా కూటమి ప్రభుత్వం పార్టీ వ్యక్తులతో నియామకాలు చేయడం ముస్లిం సమాజాన్ని అవమానించడమేనని అన్నారు. ఈ అనుచిత నియామకాల కోసం జారీ చేసిన జీవో 38 ని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే హజ్ కమిటీలో నియమించిన 3 టీడీపీ కార్యకర్తలను తొలగించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. 3 మందిని నామినేట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సెంట్రల్ హజ్ కమిటీ యాక్ట్ నంబర్ 35 2002 ప్రకారము సబ్ క్లాస్ 3లో ముగ్గురు మత గురువులు మత పండితులను నిర్మించాల్సినటువంటి కమిటీలో ఉంచవలసినటువంటి ఆవశ్యకత ఉంది. అలా కాకుండా సెక్షన్ 18 సబ్ క్లాస్ 3లో 3 టీడీపీ కార్యకర్తలను నియమించడమే కాకుండా వాళ్లను థయాలజిస్టులుగా జీవోలో చేర్చి జీవో విడుదల చేయడం జరిగింది. మీరు మీ పార్టీ పనిచేసినటువంటి కార్యకర్తలను స్థానం కల్పించండి, మేము కాదనడం లేదు. కానీ పార్టీ కార్యకర్తలను కూడా మీరు థయాలజిస్టులుగా చేసి ముస్లిం పండితులను అవమానించడమే కదా దీనికి నిదర్శనం అని చెప్పేసి నేను ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను. ఆ 3 పేర్లు సబ్ క్లాస్ 3లో పఠాన్ ఖాదర్ ఖాన్ ఎక్స్పెక్ట్ ఇన్ ముస్లిం థయాలజీ, సయ్యద్ షాహీ సుల్తాన్ మూసవి ఎక్స్పెక్ట్ ఇన్ ముస్లిం థయాలజీ, షేక్ హసన్ బాషా ఎక్స్పెక్ట్ ఇన్ ముస్లిం థయాలజీ. వీళ్ళు 3 పార్టీకి హార్డ్ కోర్ తెలుగుదేశం కార్యకర్తలు. ఇందులో హసన్ బాషా అనేటువంటి వ్యక్తి ఆయన తెలుగుదేశం పార్టీలో రిసెప్షనిస్టు. వీళ్ళను ఎవరు పడితే వాళ్ళను థయాలజిస్టుగా ఇస్లాం పండితులుగా మీరు సృష్టించడంలో చేయడంలో మీ మతలబ్ ఏంటనేది నేను ఇవాళ ఈ తెలుగుదేశం పార్టీకి ఈ కూటమి ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నాను. తొలిసారిగా జీవితంలో ప్రతి ముస్లిము తొలిసారిగా మక్కా యాత్రకు వెళ్ళాలని అందరూ భావిస్తారు. అలాంటి తొలిసారిగా మక్కా యాత్రకు వెళ్ళేటువంటి వారిని ఈ మత గురువులు వాళ్ళను ఒక ట్రైనప్ చేసి అక్కడ మక్కాలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, అర్కాన్లు అంటారన్నమాట ముస్లిం పద్ధతిలో కార్యాలు. ఒక హజ్ యాత్రికుడు మక్కాకి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని కార్యాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అందులో ఒక్కటి కూడా మిస్ కాకుండా ఆ కార్యాలు పూర్తి చేసుకోవడానికి అర్కాన్లు అంటారు అరబీ భాషలో. ఆ అర్కాన్లు చెప్పగలిగినటువంటి స్తోమత కేవలం ముస్లిం పండితులకు, ముఫ్తీ, హాఫీజు, మౌల్వీ, ఉలెమాలకి మాత్రమే ఉంటుంది. అటువంటి ఉలెమాలను పక్కన పెట్టి పార్టీ కార్యకర్తలను తెచ్చి థయాలజిస్టులుగా జీవోలు పొందుపరిచి ఇవాళ మీరు ముస్లిం పండితులను అవమానింపజేసే విధంగా చేస్తున్నారన్నమాట. తెలుగుదేశం పార్టీ ముస్లింలను అవమానించడమే కార్యక్రమంగా పెట్టుకునింది. మొన్నటికి మనం చూస్తే వక్ఫ్ సవరణ బిల్లులో ఓ పక్క వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి పార్లమెంట్లో, లోక్సభలో మరియు రాజ్యసభలో వాడివేడి చర్చ జరుగుతుంటే చంద్రబాబు గారు మోసానికి ప్రతిరూపం, మోసానికి నిదర్శనం అని చెప్పడానికి ఒక్క సంఘటన చాలు. అక్కడ ఆ విషయం వాడివేడి చర్చ జరుగుతుంది వక్ఫ్ యాక్ట్ సంబంధించి. ఇక్కడ ముస్లిం మత పెద్దలతో 70 మంది ముస్లిం మత నాయకులతో 70 మందితో ఆయన టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నాడు. ఒక పక్క ఏమో ఆ బిల్లుకు పూర్తిగా మద్దతు ఇస్తున్నారు వాళ్ళు, ఒక పక్కమో ఈయన ముస్లిం పెద్దలను 70 మందిని లైన్లో తీసుకొని ఇంకా ఆ బిల్లు పైన నమ్మకం కలిగిస్తూ ఏ విధంగా మోసం చేయాలి, ఏ విధంగా కళ్ళబొల్లి మాటలు చెప్పాలని చెప్పేసి ప్రవర్తించినట్టు తీరు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. నేను ఒక్కటే చెప్తున్నాను, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 38 మన హజ్ కమిటీకి సంబంధించి 13 మంది సభ్యులతో నామినేట్ చేసినటువంటి ఏదైతే జీవో ఉందో ఆ జీవోను ఇమీడియట్గా వెనక్కి తీసుకొని అందులో ఆ జీవోలో మీరు పొందపరిచినట్లు 3 ఆ థయాలజిస్టులను తీసేసి పక్కాగా ఉలమాలను, ముఫ్తీ, ఆలింలను షియా నుంచి, సున్నీ మజహబ్ నుంచి తీసుకోవాలని చెప్పేసి నేను ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను.
మే 4వ తేదీన నీట్ పరీక్ష నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సమగ్రంగా చేపట్టాలని కాకినాడ జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లను కోరారు. కాకినాడ కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో మే 4వ తేదీన నిర్వహించనున్న నీట్ నిర్వహణకు చేపట్టవలసిన ఏర్పాట్లపై ఈ పరీక్షల నోడల్ అధికారి కాకినాడ కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ శేఖర్తో కలిసి పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు సమన్వయ అధికారులతో డీఆర్ఓ వెంకట్రావు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడలో 10 పరీక్షా కేంద్రాల్లో మే 4న మధ్యాహ్నం 2 నుండి 5 గంటల వరకు నీట్ పరీక్ష ఓఎంఆర్ విధానంలో జరుగుతుందన్నారు. ఈ పరీక్షకు జిల్లాలో 2880 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు. దీనికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్నటువంటి ఒక ఏజెన్సీ కంట్రీ లెవెల్లో ఉంటుంది. కంట్రీ లెవెల్లో ఉన్నటువంటి ఏజెన్సీ ఇట్ వుడ్ బి హెడెడ్ బై ది హైయెస్ట్ లెవెల్ ఆఫీసర్స్ ఇన్ ది కంట్రీ. అదేవిధంగా వాళ్ళ తాలూకా కొంతమంది రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ ది ఇంటెలిజెన్స్ బ్యూరో, సెక్యూరిటీ డిపార్ట్మెంట్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి డిఫరెంట్ పర్సన్స్ అక్కడ దే విల్ రిప్రజెంట్. అదే స్టేట్ లెవెల్లో చూసుకుంటే చీఫ్ సెక్రటరీ గారు, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ వచ్చేటప్పటికి గైడ్లైన్స్ ఇచ్చినాయి కదా. డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్గా ఈజ్ ప్రిన్సిపాల్ కేంద్రీయ విద్యాలయం, అలాగే డిఈఓ గారు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎగ్జామినేషన్ జరుగుతుంది. మీ అందరికీ తెలుసు ఇప్పుడు నీట్ ఎగ్జామ్ ద్వారానే మనకి మెడికల్ సీట్స్ అన్ని కూడా ఫిల్ అవుతాయి కదా. సో ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం కంట్రీ లెవెల్ ఎగ్జామినేషన్ ఒకే రోజు ఒకే టైంకి మొత్తం జరుగుతుంది. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఎగ్జామ్స్ వేర్ ది లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రిటర్న్ ఆఫ్టర్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్ లైక్ సివిల్ సర్వీసెస్. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. దహించుతాను భువిని ఉన్న భవరోగ బాధలను పిలచిన చాలును మదిలో కొలువై పలుకును తాను అడిగిన తడవుగా వరములు కురవగా అడిగిన తడవుగా వరములు కురవగా శేషాచలమే వరములత. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.